గారు. చివరగా అసలు గ్రామంలో కానీ మన ఊర్లో కానీ గుడి అండ్ పూజారి పాత్ర ఏంటని మీరు అనుకుంటున్నారు? నిజంగా అయితే ఊరు మొత్తానికి ఒక వెలుగు గుడి, ఊరు మొత్తానికి ఒక పవిత్ర ప్రదేశం గుడి, ఊరు మొత్తాన్ని కలపగలిగే శక్తి గుడి, ఊరు మొత్తాన్ని బాగు చేసే ఒక అద్భుత అవకాశం గుడి. దానికి ఆ హోదా వందల వేల సంవత్సరాలుగా వచ్చింది. దానికి ఆ తవ్విన వడ్డరన్న కారణం కావచ్చు, ఆ మట్టి మోసిన మాదిగన్న కారణం కావచ్చు, ఆ శిల్పాన్ని చెక్కిన వడ్లాయన కారణం కావచ్చు, ఆ బంగారం చేసిన అవసలైన కారణం కావచ్చు, ఆ కంచరాయన కంచు శిల పలకం చేసిన కారణం కావచ్చు. ఒక్కొక్క ఉత్పత్తి కులాలు, ఒక్కొక్క సమాజం ఆ గుడితో బంధం ఏర్పరచుకుంది. అంతా ఏర్పరచుకున్నాక చీమలన్నీ కలిసి పుట్టబెట్టినాక అందులో పాము అక్రమంగా దూరినట్టుగా ఆ రాయికి ప్రాణం పోస్తా అని అబద్ధం చెప్పి, ప్రాణ ప్రతిష్ఠ అని చెప్పి, అప్పటిదాకా చెక్కొచ్చు, దానికి పెయింట్ వేయచ్చు, ప్రాణ ప్రతిష్ఠ అని కొన్ని మంత్రాలు చదివేసి వీడికి గేట్ రాబోయి ఇది గర్భగుడి, మీరు అవతలనే ఉండాలి, ఈ గర్భగుడి లోపల కూడా ఆడవాళ్ళు ఇక్కడికి రాకూడదు, ఆ తర్వాత ఇక ఈ గేట్ అవతలనే మాలమాదిగలు రావాలని, ఇది పుట్టించినోడు ఖచ్చితంగా నేరస్తుడు. కాబట్టి ఇప్పుడున్న సమాజాన్ని మేలు చేయడానికి గుడి, చర్చి, మసీదు కంకణం కట్టుకోవాలి, ప్రజలందరూ తిరుగుబాటు చేయాలి, ఇది మా అందరి సొత్తు అనుకోవాలి, పెళ్ళిళ్ళు కూడా గుడికాన్నే చేసుకోవాలి, చర్చిలనే చేసుకోవాలి, మసీదులు చేసుకోవాలి, బయట చేసి ఆరబట్టాలు పైసలు ఖర్చు వేస్ట్, అది అందరి సొమ్ము కదా గుడి, అన్ని పెళ్ళిళ్ళు చేసుకోవాలి. నేనే చెప్తున్నాను. మీరు చేస్తారా? 100% నేను మా సతీష్ స్రవంతిలో పెళ్ళి మా మన ఇల్లంతకుంట దేవస్థానం కాడికి పోయి చేసిన, నేను జనగామ దగ్గర చెల్పూర్కి వెళ్ళి చేసిన, యాదాద్రి భువనగిరిలో వెళ్ళి పెళ్లి చేసిన, తిరుపతిలో కూడా పెళ్లి చేసిన. నాకేమైనా శత్రువా గుడి? పూజారి ఏమైనా నాకు శత్రువా? అక్కడ ఉన్న దోపిడీ నాకు శత్రువు, అక్కడ ఉన్న అజ్ఞానం, వివక్ష, హెచ్చు తగ్గులు అనేది నా పోరాటం, అంతే. ఏదో గుళ్ళె పోయి అయితే తప్పే ఉండదు బ్రదర్. ఇద్దరు మనుషులు ఒకరినొకరు ఇష్టపడి కలిసి జీవిస్తామని చేసుకునే ఒక సామాజిక ఒప్పందమే పెళ్లి. మళ్ళీ మంత్రాలు చదవాల్సి వస్తుంది, అవసరమే లేదు ఆడ, అవసరమే లేదు. మేము రేపు April 14th ఇద్దరు తల్లిదండ్రులు అంగీకరించి వాళ్ళ పిల్లలు వాళ్ళు మా ఇంటికి వచ్చేస్తే 1000-2000 మంది ముందు దండలు మార్చుకొని పెళ్లి చేస్తాం, ఫోటో దిగి స్పెషల్ మ్యారేజ్ యాక్ట్ ప్రకారంగా దరఖాస్తు చేసుకుంటాం, అంతే. చట్టం ఉంది, రాజ్యాంగం ఉంది కదా, నీ గుడి ముందే చేసుకోవాలని లేదు. హిందూ ధర్మ చట్టం ప్రకారం అయితే గుళ్ళే మన ఆ ప్రకారం చేసుకోవాలి. క్రైస్తవం లేదా ఇస్లాం మత గ్రంథాలు ఉంటాయి, మాకు ఇప్పుడు లాలో స్టడీ, అది ఒక సిలబస్. కాబట్టి రాజ్యాంగం ప్రకారంగా చేసుకోవచ్చు హ్యాపీగా పెళ్లి. మత మార్పిడి మీద మీ అభిప్రాయం ఏంటి? 100% మత మార్పిడి స్వాతంత్రము, స్వేచ్ఛ అన్న దాంట్లో భాగంగానే తీసుకుంటున్నారా, లేకపోతే తప్పు అని అంటారా మీరు? మత మార్పిడిని నేను పూర్తిగా వ్యతిరేకిస్తా. అంటే మతం మారొద్దా? మారొద్దు, వదిలేయాలి మొత్తం. నువ్వు ఈ మతంలోకి వెళ్ళి ఆ మతంలోకి పోతా, ఆ మతంలోకి వెళ్ళి ఈ మతంలో, అరే నువ్వు పోతా అంటున్నావు అంటే ఇంతకాలం నువ్వు నమ్మిన మతం వేస్ట్ అని ఒప్పుకున్నట్టే కదా. మళ్ళీ ఇంకో దానికి ఎందుకు పోతావు? అందులోకెళ్ళి కూడా వేరేటోడు వెళ్ళిపోయేటోడు ఉన్నాడు కదా. ఆ మతాన్ని ఇప్పుడు క్రైస్తవాన్ని వదిలిపెట్టేస్తున్న వాళ్ళు ప్రపంచంలో ఎక్కువ మంది క్రైస్తవులే ఉన్నారు. ఎక్కువ మంది ఏ మతాన్ని విడిచిపెడుతున్నారు? క్రైస్తవాన్ని విడిచిపెడుతున్నారు. ఆ తర్వాత రెండవ అతిపెద్ద జనాభా ఉన్న మతం ఏంటిది? ఇస్లాం. ఎక్స్ ముస్లిం అని కొట్టు చూడు యూట్యూబ్లో లేదా ఆన్లైన్లో. ఇస్లాంను వదిలిపెట్టిన వాళ్ళు మహిళలే వాళ్ళ బుర్కలను తీసేసి తగులు పెడుతూ కొన్ని వేల మంది ఒకే చోట ఉన్న వాళ్ళు ఉన్నారు. ఆల్రెడీ ఆ మతాన్ని వాళ్ళు విడిచిపెట్టిపోతున్నారు. నువ్వు వాళ్ళకి పోతా, ఈ గుడిచలో పోతా, ఆ గుడిచలో పోతేంది? నీ ఇల్లు మంచిగా లేదని ఇంకో ఇంట్లో పోతున్నావు కదా, ఆ ఇల్లు మంచిగా లేదని వెళ్ళిపోతున్నావు చూడవా ఒకసారి. ఏ మతం లేకుండా కూడా బతకొచ్చు, ఏ మతం లేకుండా. క్యాస్ట్ ఫ్రీ సొసైటీ కావాలి, రిలీజియన్ ఫ్రీ సొసైటీ కావాలి, సాధ్యమే అది. అంటే నచ్చని వాళ్ళు మీరు ఏ మతానికి అనుకూలంగా వ్యతిరేకంగా లేకుండా బతకండి అంటారు, హ్యాపీగా బతకండి అంటున్నాం. మత మార్పిడి ఎందుకు? బలవంత మత మార్పిడి కాదు, మతం మారాలనుకుంటున్నట్టునే. అసలు ఒకడు నీ మతాన్ని విడిచిపెట్టిపోతున్నప్పుడు నీ మతంలో ఏ లోపం ఉందో చర్చించుకోవాల్సిన కనీస నైతిక బాధ్యత నీకు లేదా? ఒక ఊరిలో చదువుకున్నవాడు ఒక పూజారి ఉన్నాడు, పూజారిని అందాం. ఊరు మొత్తం పుట్టినరోజులు, పెళ్లి రోజులు, పుట్టినప్పుడు వాని జాతకం రాతివి, వాని అవ్వయ్యకు పెళ్లికి నువ్వే ముహూర్తం రాతివి, వాళ్ళ ఫస్ట్ నైట్కి నువ్వే ముహూర్తం రాతివి, శ్రీమంతానికి నువ్వే పోయేత్తివి, పుట్టినాక గ్రహదోషం నువ్వే చెప్తివి, పేరు పెట్టింది నువ్వే. ఆ ఊరు మొత్తం ఆయన సోదరులు, ఆ బ్రాహ్మణ సోదరుడు చేతిలోనే ఉంది కదా. అక్కడ ఒక మసీదు రాగానే నువ్వు మతవతులకు ఫోన్ చేసుడు కాదు, ఫస్ట్ కష్టాలు కన్నీళ్ళు వచ్చినప్పుడు నువ్వు ఉత్తగానే ఉంటున్నావు కదా డే అంతా, ఓ అరగంట సేపు దేవుని ముఖ్య, మిగతా టైంలో నువ్వు ప్రజల దగ్గరికి ఎందుకు పోతున్నావు? పూజారి ప్రజలకు దూరం అయ్యిండు. దేవుడికి దగ్గర అయ్యే క్రమంలో ప్రజలకి దేవుడికి మధ్య అనుసంధానకర్తగా ఉండడం పక్కకు పెట్టి ఒక కులానికి ప్రతినిధిగా మారిపోయాడు, ఆయన బ్రాహ్మణులకే ప్రతినిధిగా మారిపోయాడు.
దేవుడికే సేవ చేస్తూ అయిపోయింది, ప్రజల సేవ మర్చిపోయాడు. Same, కాబట్టి ప్రజలు just వేరే కాడికి వెళ్ళిపోయారు. సేమ్ లైక్ పాస్టర్స్ కూడా అట్లే ఉన్నారు. 100%. ఇంకా వాళ్ళ దుర్మార్గం అయ్యా, ఉమ్, పొయ్యి మీదికెళ్ళి పొయ్యి లోపల పడ్డట్టు ఇప్పుడు అది. ఉమ్, ఈయన అమాసకో పుణ్యానికో 15 రోజులకో దేవుడో దండమో దీపం పెట్టి కొబ్బరికాయ కొడితే కొడతాయి, కానీ ఆడ వారం ఏ వారం ఉంటుంది. ఉమ్, ఇంకా ఆడ లెక్క కట్టుకొని 10% దశమభావం చెల్లించుంటుంది ఆడ. ముక్కు పట్టి పిండి వసూలు చేసి ఉంటుంది ఆడ. ఓ వారం రాకపోతే తెల్లారి నువ్వు నిన్ను ఎందుకు రాలని ఎంక్వైరీ లెటర్ కూడా ఉంటుంది ఆడ. ఇక్కడ గుడికి నువ్వు రాకపోతే తక్కువ జాతలు రాకూడని స్టార్టింగ్ పని ఎత్తారు, రానోడు రాకపోతే అనుకుంటారు. కానీ ఆడ అట్లా కాదు, క్యాలిక్యులేషన్ మొత్తం. నాకు ఎంతమంది జీవాలు ఉన్నారు, నా మెంబర్షిప్ ఎంత, ఎవరు రాలేదని లెక్క ఉంటుంది, అటెండెన్స్ బుక్ ఉంటుంది ఆడ. ఇక్కడ హిందూ ఆలయంలో అట్లుండదు. కాబట్టి గుడి, చర్చి, మసీదులు కూర్చుండి అసలు ప్రజలకు ఎందుకు దూరం అవుతున్నాం, ప్రజలు ఎందుకు మనల్ని చీదరించుకుంటున్నారు, దేవుడికి ప్రజలకి మధ్య ఉన్న మనల్ని పూజించి గౌరవించడం పక్కన పెట్టి అనుమానించి అవమానించే దిక్కుమాలిన స్థితికి ఎందుకు దిగజారిపోయినామో వాళ్ళని వాళ్ళు స్వయం విమర్శ చేసుకుంటే సంస్కరణ మొదలవుతుంది.